ఎటువంటి నొప్పైనా సర్జరీ లేకుండా ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. సార్, ఇక ఏపీ పరిస్థితి చూసుకుంటే ఎలక్షన్ల ముందు పింఛన్లు ఆపేశారు. దాంతో ఇక చంద్రబాబు గారు రాష్ట్ర ప్రభుత్వ అధికారికి అలాగే ఎన్నికల ప్రధాన అధికారికి లేఖ రాశారు. అసలు ఈ ఎన్నికల ముందు ఇట్లా ఆపేయడం కరెక్టే అంటారా, ఏమంటారు? అసలు ఇప్పుడు అక్కడ ఏం జరుగుతుందంటే సచివాలయ కార్యదర్శులుగా వాలంటీర్లందరినీ కూడా వైసీపీ కార్యకర్తలే వాలంటీర్లుగా అపాయింట్ చేశాడు. ఈ పెన్షన్లన్నీ కూడా వాలంటీర్ల ద్వారా వీళ్ళకు లబ్ధిదారులకు పంపిణీ వ్యవస్థ అక్కడ పెట్టిండు. ఇప్పుడు ఏం చేశాడు, మీరు వాలంటీర్లకు ఎన్నికల్లో వైసీపీకి మీరు పనిచేయొద్దని చెప్తే మూకుమ్మడిగా ప్రతి నియోజకవర్గంలో కూడా వాలంటీర్లను రాజీనామా చేయిస్తున్నారు. వాలంటీర్లు రాజీనామా చేసి ఇప్పుడు వాలంటీర్లకు ఏ ఇంట్లో ఎన్ని ఓట్లు ఉన్నాయో తెలుసు కాబట్టి వాళ్ళని ఓటర్లని పోలింగ్ బూత్ దాకా ప్రలోభ పెట్టి తీసుకురావడానికి వాళ్ళు పనిచేస్తారు. కాబట్టి మేము రాజీనామా చేస్తున్నాం, రాజీనామా చేపిస్తున్నాం. ఈ రాజీనామా చేయడంతో ఏమవుతుంది, లబ్ధిదారులకు పెన్షన్ దొరకదు. పెన్షన్ దొరకనప్పుడు అప్పుడు చూడండి, చంద్రబాబు నాయుడు గారు ఇది చేశారు, చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్ లేకపోతే ఈ యొక్క మీకు పెన్షన్లు అందవు అని చెప్పేసి ప్రజల్లో ఒక నెగటివ్ ఇంపాక్ట్ చంద్రబాబు నాయుడు గారి పైన, ఈ యొక్క కూటమి పైన ఒక నెగటివ్ ఆలోచన తీసుకురావడానికి, ప్రజల్ని మిస్గైడ్ చేయడానికి పన్నుతున్నాడు పన్నాగం ఇది. ఈ యొక్క వాలంటీర్లు రాజీనామా చేయడం నాటకము. ఎందుకంటే ఈ 2 నెలలు రాజీనామా చేస్తే ఈ 2 నెలల్లో వాళ్ళకు వచ్చేటువంటి జీతం జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి ఇస్తున్నాడు. వాళ్ళు ఓపెన్గా పార్టీకి పనిచేస్తున్నారు. మేము గెలిచిన తర్వాత మళ్ళీ మిమ్మల్ని తీసుకుంటాం రాబాయి, మేము ఇంకా డబ్బులు ఇస్తాం పైసలు అని చెప్పేసి వాళ్ళకి ఆశ పెట్టి ఆ యొక్క గేమ్లో భాగంగా వాళ్ళని బలిపశం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. అదే కాకుండా ప్రజలను కూడా ఇగో మీకు వాలంటీర్స్ లేకపోతే ఇంత ఇబ్బంది మీకు జరుగుతుందని చెప్పేసి ఈ యొక్క తెలుగుదేశం పార్టీ పైన నెగటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నిస్తున్నాడు. దానికి ఆలోచించి అది దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల కమిషన్కి కానివ్వండి, ప్రధాన కార్యదర్శి చీఫ్ సెక్రటరీకి లెటర్ రాశారు. ప్రజలకు వాళ్ళకు న్యాయంగా ఇప్పుడు ఎండాకాలం ఉంది, వాళ్ళకు అవసరము, వాళ్ళకు మందులు, వాళ్ళకు నిత్యావసర అవసరాలకు వాళ్ళకు పెన్షన్లు అవసరం కాబట్టి ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి రాయితీలు కానీ ఏవని కానీ ఏది ఆగైన అవసరం లేదు. ముఖ్యంగా పెన్షన్లు ఖచ్చితంగా వాళ్ళకి అందే విధంగా చేయాలా. ఎందుకంటే ప్రభుత్వ అధికారుల ద్వారా, ప్రభుత్వ విలేజ్ గ్రామ కార్యదర్శులు అందరూ ఉంటారు, వాళ్ళ ద్వారా పంచాయతీ కార్యదర్శుల ద్వారా వాళ్ళకి పెన్షన్ అందే విధంగా మీరు ఏర్పాట్లు చేయాలి ఖచ్చితంగా అని చెప్పేసి వాళ్ళు లెటర్ రాయడం జరిగింది. ఎందుకంటే ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పాలని ఆలోచించే పార్టీ తెలుగుదేశం పార్టీ. ప్రజల ఇబ్బందులు ఎప్పుడు అనునిత్యం ప్రజల ఇబ్బందుల గురించి ఆలోచించే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఏ రోజు కూడా వారం రోజులు కంటిన్యూ ఆయన ఇంట్లో ఉన్నది లేదు ఇప్పటి వరకు కూడా. ఖచ్చితంగా అనునిత్యం అరుపెరగకుండా ప్రజల మధ్యన ఉంటూ ప్రజా సమస్యలపైన పోరాటం చేస్తూ ఆయన ప్రజల కొరకు పనిచేస్తుంది తప్ప ఈరోజు చూడండి, ఆయన 7-10 వయసు దాటినాక కూడా ఓపెన్ వ్యాన్లో మండు టెండర్లో ప్రజలను కలుస్తున్నాడు, అభివాదం చేస్తున్నాడు. ఒకవైపు అక్కడ సీఎం ఏసీ బస్సులో గ్లాసులో ఆయన బస్సు యాత్ర చేస్తున్నాడు. సో దీంట్లో ప్రజలపైన ఉన్నటువంటిది, ప్రజల కొరకు అంకిత భావంతో ఎవరు పనిచేస్తున్నది ప్రజలు ఈరోజు గమనిస్తున్నారు. 74-75 సంవత్సరాలు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క కష్టం చూడండి, ఏసీలో తిరిగే జగన్మోహన్ రెడ్డి కష్టం చూడండి, 40 సంవత్సరాలు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి చూడండి, 80 సంవత్సరాలు నిండబోతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు చూడండి, ప్రజలు ఏ విధంగా వెళ్తున్నారు. అనేకమైనటువంటి ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా వారు ప్రజల గురించే వాళ్ళు అంకితంగా తిరుగుతున్నారు. ఇది ప్రజలు అర్థం చేసుకుంటారు. జగన్మోహన్ రెడ్డి పన్నినటువంటి పన్నాగం, జగన్మోహన్ రెడ్డి ప్రజలకు మిస్గైడ్ చేయాలనే ఆలోచన అందులో జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు సక్సెస్ కాడు, ప్రజలకు తెలిసిపోతుంది ఆల్రెడీ. ఇంటెన్షనలీ ఉద్దేశపూర్వకంగా మాకు పెన్షన్లు అందకుండా జగన్మోహన్ రెడ్డి ఆపుతున్నాడు, ప్రజలు గమనిస్తున్నాడు. అది మేము ప్రజలకు చెప్తున్నాం కూడా. అందుకే కార్యదర్శి కానీ ఎలక్షన్ కమిషన్ కానీ లెటర్ రాయడం జరిగింది. ఆల్టర్నేట్ సోర్సెస్ ద్వారా ప్రభుత్వ కార్యదర్శులు ఉంటారు, వాళ్ళ ద్వారా వాళ్ళకి పెన్షన్ అందజేయండి, ప్రజలకు ఏమాత్రం ఇబ్బంది కలగజేయొద్దని చెప్పేసి విన్నవించుకున్నారు. థ్యాంక్ యూ.